హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఎస్ఆర్ ట్యుటోరియల్స్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం తెలంగాణకు సంబంధించి జాబ్ క్యాలెండర్ రెడీ 2-3 రోజుల్లో రిలీజ్ చేయనున్న సీఎం రేవంత్ అంటూ ఈ విధంగా అయితే రావడం అయితే జరిగిందనమాట. దీని గురించి అయితే చూద్దాం. దాదాపు 18,000 ఉద్యోగాల భర్తీకి ప్లాన్. గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3, గ్రూప్ 4 కేటగిరీలోని పోస్టులకు వచ్చే ఏడాది ఆగస్టు వరకు భర్తీ చేసే వివరాలతో నోటిఫికేషన్ వచ్చిన 4 నెలల్లోపే ప్రక్రియ పూర్తి. ఇప్పటికే శాఖల వారీగా జాబితా సిద్ధం. అధికారుల స్థాయిలో కసరత్తు పూర్తి అంటూ మనకు దిశ పేపర్లో అయితే పబ్లిష్ అయింది. దీని గురించి అయితే తెలుసుకుందాం. జాబ్ క్యాలెండర్ సిద్ధమైంది. 2-3 రోజుల్లో విడుదల చేసేందుకు ప్రభుత్వం ప్లాన్ చేస్తున్నది. వచ్చే ఏడాది ఆగస్టు వరకు భర్తీ చేయనున్న పోస్టుల వివరాలతో దీనిని రూపొందించారు. దీనిని సీఎం రేవంత్ రెడ్డి చేతుల మీదుగా ఆవిష్కరించాలని ఆఫీసర్లు భావిస్తున్నారు. వాస్తవానికి ఇప్పటికే దీనిని రిలీజ్ చేయాల్సి ఉండగా లోక్సభ ఎన్నికల కారణంగా క్యాలెండర్ రూపొందించే ప్రక్రియకు ఆటంకాలు ఎదురయ్యాయి. ఎన్నికలు ముగిసిన అనంతరం కసరత్తు మొదలుపెట్టిన అధికారులు శాఖల వారీగా ఉద్యోగాల ఖాళీల వివరాలు సేకరించిన లిస్టును సిద్ధం చేశారు. 18,000 పోస్టులకు సంబంధించిన వివరాలతో అంటించారు. ప్రస్తుతం ఆయా శాఖల్లో ఉన్న ఖాళీలను గుర్తించిన ప్రభుత్వం వచ్చే ఏడాది సెప్టెంబర్ 30వ తేదీలోపు ఖాళీ కానున్నటువంటి పోస్టులను సైతం పరిగణలోకి తీసుకుంది. అందుకు అనుగుణంగా జాబ్ క్యాలెండర్ను తయారు చేసినట్లు సమాచారం. అందులో గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3, గ్రూప్ 4తో పాటు జిల్లా స్థాయి పోస్టుల వివరాలు, టీచర్స్, జూనియర్, డిగ్రీ, పాలిటెక్నిక్ లెక్చరర్ పోస్టులు వివరాలను విడివిడిగా పేర్కొన్నట్లు టాక్. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రకటించే తొలి జాబ్ క్యాలెండర్తో సుమారు 18,000 ఉద్యోగాలను భర్తీ చేసేందుకు ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తున్నది. ఆగస్టు నుంచి నోటిఫికేషన్లు ఇచ్చేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. అదేవిధంగా కొన్ని రోజులుగా ఉద్యోగాల భర్తీపై రాష్ట్రంలో రాజకీయ దుమారం రేగుతున్నది. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి 8 నెలలు గడుస్తున్న జాబ్ క్యాలెండర్ ప్రకటించలేదని విమర్శలు వ్యక్తమవుతున్నాయి. బీఆర్ఎస్ పాలనలో ఇచ్చిన నోటిఫికేషన్లను కాంగ్రెస్ ఖాతాలో వేసుకున్నదనే విమర్శలు ఉన్నాయి. దీనితో ప్రస్తుతం ఉన్నటువంటి ఖాళీలతో పాటు వచ్చే ఏడాది సెప్టెంబర్ 30వ తేదీలోపు ఏర్పడే ఖాళీలకు సంబంధించిన వివరాలను అధికారులు సేకరించారు. సీఎం ఆదేశించడంతోనే అధికారులు ఖాళీల వివరాలను ఫైనల్ చేశారు అంటూ ఇచ్చారు. అదేవిధంగా నోటిఫికేషన్ ఇచ్చిన 4 నెలల్లోపు భర్తీ అంటూ తెలిపారనమాట. ఏ కేటగిరీలో ఎన్ని పోస్టులు ఉన్నాయి, ఎప్పుడు నోటిఫికేషన్ ఇస్తారు, ఎప్పుడు ప్రిలిమినరీ పరీక్ష ఉంటుంది, ఎప్పుడు మెయిన్స్ నిర్వహిస్తారు, అపాయింట్మెంట్ ఎప్పుడు ఉంటుంది అనే అంశాలపైన క్లారిటీ ఇవ్వనున్నారు. నోటిఫికేషన్ ఇచ్చిన 4-5 నెలల్లోపు భర్తీ ప్రక్రియను పూర్తి చేయాలని ప్రభుత్వం భావిస్తున్నది. ఒకవేళ కోర్టు కేసులు పడితే ఆ ప్రభావం భర్తీ ప్రక్రియపై పడి నియామకాలు ఆలస్యమయ్యే ప్రమాదం ఉంటుందని అధికారులు భావిస్తున్నారు. అదేవిధంగా వర్సిటీలకు మినహాయింపు అంటించారు. ప్రభుత్వం ప్రకటించనున్న జాబ్ క్యాలెండర్లోనూ వర్సిటీలోని ఖాళీల భర్తీ అంశం లేదని తెలిసింది. వర్సిటీల్లోని టీచింగ్ పోస్టులను భర్తీ చేసేందుకు గత ప్రభుత్వం యూనివర్సిటీ కామన్ రిక్రూట్మెంట్ బోర్డును ఏర్పాటు చేసేలా ప్రత్యేకంగా బిల్లు తయారు చేసింది. కానీ ఆ బిల్లుపై అప్పటి గవర్నర్ తమిళిసై సంతకం చేయకుండా కేంద్రానికి సిఫారసు చేయడంతో పెండింగ్లో పడింది అంటూ ఇచ్చారనమాట. ఈ విధంగా అయితే ఇచ్చారు. జాబ్ క్యాలెండర్ రెడీ, 2-3 రోజుల్లో రిలీజ్ చేయనున్న సీఎం రేవంత్. దాదాపు 18,000 ఉద్యోగాల భర్తీకి ప్లాన్ అంటూ. దీనిపై మీ అభిప్రాయాన్ని కామెంట్ల రూపంలో తప్పకుండా తెలపండి. వీడియోని లైక్ చేసి మీ సపోర్ట్ని తెలియచేయండి. థ్యాంక్ యూ.